నమస్తే. మీరు చూస్తున్న లైవ్ నైన్ టీవీ. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకి దగ్గరలో ఉన్న జడాల రామేశ్వరం మందిరానికి ఇప్పుడు మనం దర్శించడానికి వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చే ముందు భక్తులు తమ కార్లను కిందనే పార్కింగ్ చేసుకొని మీరు ఇక్కడ ఆటోలు ఉంటాయి, ఆటోలో ఎక్కి వెళ్ళడం చాలా శ్రేయస్కరం. ఎందుకంటే పైన పార్కింగ్ వ్యవస్థ అనేది లేదు కొండపైన. అందుకే మీరు ఇబ్బందుల పాలు కాకుండా ఇక్కడ కార్లో వస్తే కూడా కింద పార్కింగ్ చేసి ఇక్కడ రావాలి. అయితే ఇక్కడ ఆటోలు చాలా ఉంటాయి, ఆటోలో ఎక్కి పైకి వెళ్ళడమే శ్రేయస్కరం. ఇక్కడ ఇలా రోడ్డు పొంటి మొత్తం కార్లు పార్కింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేరోగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పైన కూడా మనము ఉండడానికి వసతులు అనేవి లేవు. ఓన్లీ దేవస్థానం ఇచ్చిన ఓన్లీ 8 కాటేజెస్ మాత్రమే నాకు పైన కనబడ్డాయి. లక్షల మంది పబ్లిక్ వస్తుంటారు. ఓన్లీ ఇక్కడ అమావాస్య మరియు పున్నమి రోజు మాత్రమే ఇక్కడ జనాలు ఎక్కువగా ఉంటారు, లక్షల సంఖ్యలో ఉంటారు. అందుకనే ఇక్కడికి వచ్చే ముందు మీరు మీ కార్లను కిందనే వదిలిపెట్టి పైకి వెళ్ళడం శ్రేయస్కరం. జడాల రామేశ్వరంలో ప్రతి అమావాస్య పౌర్ణమి నాడు జరిగే పూజా కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడ జరగదు. ఇక్కడ భూత ప్రేత యంత్ర తంత్రాలకు విరుగుడుతో పాటు ఆరోగ్యం సమస్య, బాణావతి చేతబడి తంత్రాలకు విరుగుడుగా ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ అమావాస్య కానీ పౌర్ణమి నాడు కానీ ఇక్కడ కోనేరులో స్నానం చేసి రామలింగేశ్వరుడి దర్శనం చేసి ఒక్క నిద్రతో ఒంటి మీద ఉన్న సమస్త రోగాలకు పోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ఎటువంటి వసతులు లేకున్నా కానీ చల్లటి చలిలో నేలపై సైతం లెక్క చేయకుండా తమ కుటుంబ సభ్యులతో ఒక్క రాత్రి నిద్రకు వచ్చి వెళ్తారు. కోట్లాది రూపాయల ఆదాయం ఉన్న ఎండోమెంట్ శాఖ వసతులు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యింది. లక్షలాది మంది భక్తులు వచ్చిన ఏర్పాట్లు మాత్రం శూన్యంగా చెప్పవచ్చు. దీనితో దేవస్థానానికి వచ్చే ఆదాయం ప్రైవేటు హోటళ్లకు తరలి వెళ్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే జడాల రామేశ్వరుని దర్శించి తమపై ఉన్న నరదృష్టి, భూత ప్రేత బాధలకు విముక్తిగా గుమ్మడికాయతో, పసుపు కుంకుమ నిమ్మకాయలతో దిష్టిని తీసివేస్తే ఆయు ఆరోగ్యము ధనాభివృద్ధి చెందుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. చల్లటి చలిలో చలిని సైతం లెక్క చేయకుండా చన్నీటి స్నానాలతో స్నానం చేసి తమ కష్టాలు తీరాలని మొక్కులు మొక్కి అదే చలిలో నిద్రిస్తుంటారు ఇక్కడి భక్తులు. రాత్రంతా శివనామ స్మరణతో, శివసత్తుల నాట్యాలతో మారుమోగిపోతుంది. లక్షలాది మంది కేవలం అమావాస్య పౌర్ణమికి రావడం ఇక్కడ విశేషం. ఫ్రెండ్స్, నేను ఇక్కడికి వచ్చే యాత్రికులకు కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటున్నా. ఫ్రెండ్స్, మీరు ఎవరైతే ఇక్కడ యాత్రికులు వస్తారో మీ సాధ్యమైనంత వరకు మీ విలువైన వస్తువులు మీ ఇంటి నుంచే ఇంట్లోనే పెట్టి వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ జేబు దొంగలు ఉంటారు. అంటే ఎక్కడైతే క్రౌడ్, ఎక్కడైతే గుంపు ఉంటుందో అక్కడ కంపల్సరీ వాళ్ళు కూడా ఆశిస్తారు, స్వయం ఉపాధి కోసం వస్తుంటారు వాళ్ళు గుళ్ళ దగ్గర ఇట్లాంటి ప్లేస్లలోకి. వాళ్ళని కూడా మనం తప్పు పట్టలేము. సో మనము మన ఇంట్లో అట్లాంటి వస్తువులన్నీ, విలువైన వస్తువులు మన ఇంట్లో పెట్టుకొని వస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ ఫుడ్ కూడా మనము మన ఇంటి నుంచి తీసుకొని వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మంచినీళ్ళతో సహా, దుప్పట్లతో సహా ఇక్కడ తీసుకొని వచ్చి మనము ఇక్కడ రావచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఇంకోటి ఏంటంటే చూడండి, మీరు ఇప్పుడు 12:30 వస్తుంది ఇక్కడ.
ఇంత క్రౌడ్ చూడండి, ఎంత క్రౌడ్ ఉంది ఇక్కడ. అసలు అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నాం. అమావాస్య పున్నమి రోజు కేవలం 2 రోజులు మాత్రమే నెలలో ఇంత క్రౌడ్ అనేది వస్తుంది. సుమారు నేను అనుకుంటా 1,00,000 పైచులకు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి పడుకోవడానికి అసలు వ్యవస్థ కూడా లేదు. వీళ్ళు చూడండి, చలికి దుప్పట్లు, మంచు పడుతున్నా కానీ దుప్పట్లు పరుచుకుంటూ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి తమ కష్టాలు తొలగిపోవాలని చెప్పి, తమ భవిష్యత్తు బంగారు బాట కావాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ ఇక్కడ భక్తులు చన్నీటి స్నానాలతోటి గుండంలో మునిగి ఇక్కడ పూజలు చేస్తూ ఇక్కడ ఒక నిద్ర చేయడానికి, గడపడానికి కోసం ఇక్కడికి సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారనమాట. ఇక్కడ జోగినులు, శివసత్తులు వాళ్ళు ఏంటంటే గవ్వల పంచాంగము ఇక్కడ చెప్తుంటారు రాత్రంతా. ఇక్కడ వచ్చిపోయే వాళ్ళకు తమ భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి వాళ్ళు విశ్లేషించడం జరుగుతుందన్నమాట. ఎవరెవరు వాళ్ళ నమ్మకం. ఇంకోటి వాళ్ళకు కూడా ఇక్కడ అమావాస్య పున్నమి రోజు వాళ్ళకు కూడా డబ్బులు వస్తుంటాయి, వాళ్ళకు కూడా ఉపాధి కలుగుతుంది. ఇక్కడ చూడండి, వీరందరూ ఇక్కడ కూర్చొని చెప్తుంటారనమాట. అంటే తెల్లవార్లు ఇట్లాంటివి ఈ ప్రోగ్రామ్ ఇట్లాంటిది కంటిన్యూషన్ జరుగుతూనే ఉంటుంది అనమాట. వచ్చే వాళ్ళు వస్తుంటారు, నిద్ర చేసే వాళ్ళు నిద్ర చేస్తారు, మళ్ళీ ఉదయాన్నే లేచి ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతుంటారు అనమాట. చూడండి వీళ్ళు ఎట్లా ఆడుతున్నారు గవ్వలతోటి. ఈ పంచాంగం అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇది ఒక పురాతన వ్యవస్థ, ఇది పురాతన వ్యవస్థ. చూడండి, శ్రీవాయులింగమై సంచరించరా, అడుగడుగడుగున తన తనువున నిలిచి చలనమే కలిగించరా, భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార, వరదై ముంచై జలలింగమై ఘోరా. చూడండి ఫ్రెండ్స్, తెల్లారంగానే క్రౌడ్ అంతా తగ్గిపోయిందనమాట. ఉదయాన్నే ఎవరి పళ్ళకు వాళ్ళు ఉంటాయి కదా, ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతుంటారు అనమాట. చాలా మటుకు క్రౌడ్ 50% తగ్గిపోయింది. ఈ రాత్రి ఈ విజువల్స్ నేను చూపించలేకపోయాను. చుట్టూరా కొండలు, చాలా మంచి చక్కటి వాతావరణం ఉంటుంది ఇక్కడ. నిజంగా ఇక్కడికి వస్తే ఫస్ట్ టైం నేను రావడం జరిగింది. ఇక్కడికి వస్తే నిజంగా రాత్రి నేను చూసి చాలా షాక్ అయిపోయాను. ఏంటది, తెల్లార్లు జనాలు, సందడి వాతావరణం, లక్షల మంది, నేను అనుకుంటా 1,00,000 పైచలకు ఉండొచ్చు, అంత పబ్లిక్ ఇక్కడికి వచ్చిందనమాట. నిజంగా ఫ్రెండ్స్, ఒక్కసారైనా కానీ మీరు ఒక్క అమావాస్యకి ఇక్కడికి రావాలి. ఇక్కడ చూడండి, వాళ్ళ మొక్కులు కొబ్బరికాయల్లో ఎర్రబట్టతో కట్టి ఇక్కడ వాళ్ళ మొక్కులు మొక్కి వాళ్ళు ఇక్కడ రేణుక ఎల్లమ్మ మాత గుడి ఇది. ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ మొక్కులు మొక్కి వెళ్తున్నారన్నమాట. ఇప్పుడే నేను మీకు లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తాను. మీరు దర్శించవచ్చు, రేణుక ఎల్లమ్మ గారిని మీరు దర్శించవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రేణుక ఎల్లమ్మ మాతకి జై. చూడండి, ఇప్పుడిప్పుడే వీళ్ళు నిద్రలోంచి లేచి ఒక నిద్ర చేసి వెళ్తున్నారన్నమాట. ఇది కాలభైరవుడి గుడి అనమాట. ఈ కాలభైరవుడి దర్శనం చేస్తే ఏంటంటే మనం శివుడి దర్శించినట్టు అవుతుంది. చూడండి, రాత్రి చెప్పాను కదా, వీళ్ళు గవ్వాల పంచాంగం అనేది వీళ్ళు చెప్పుకుంటారు అనమాట. వీళ్ళంతా బయట కూర్చున్నారు చూడండి. వీళ్ళంతా రాత్రంతా ఇట్లాగే కూర్చుంటారు. వీళ్ళు నేను అనుకుంటా 7 గంటలు 2 గంటలు పడుకున్నారు. వీళ్ళు తెల్లవార్లు ఇట్లాగే కూర్చొని వీళ్ళు ఈ ఒక్కరోజు ఉపాధి అనేది పొందుతారన్నమాట. వీళ్ళు చూడండి, వీళ్ళు ఇక్కడ నిజంగా ఈ ఆచారం ఉన్న వాళ్ళను నేను చాలా తక్కువ మందిని నేను చూశాను ఇట్లా. వీళ్ళను ఇక్కడనే చాలా ఎక్కువ మంది కనబడుతున్నారు వీళ్ళు. ఇంకా వీళ్ళు ఇట్లాంటి ఉపాధిని వీళ్ళు పొందుతున్నారంటే నిజంగా వీళ్ళను అప్రిషియేట్ చేయాలా. ఇంకోటి అంటే
ఎక్కడెక్కడ మనకు నమ్మకం విశ్వాసం ఉంటుందో అక్కడక్కడ వీళ్ళు కూడా ఉంటారు. అదే దేవుళ్ళు ఉన్న చోట దేవుళ్ళు ఉన్నారు అని అంటే దయ్యాలు కూడా ఉంటాయి, దయ్యాలు ఉన్నాయంటే దేవుడు కూడా ఉంటాయి. ఇవన్నమాట, ఇవి రెండు అవినాభావ సంబంధం మనకు. చూడండి, ఒక్క ట్రాక్టర్ నిండా కొబ్బరికాయలు కానీ గుమ్మడికాయలు కానీ తింపినవి మొత్తం తీసుకొని పోతున్నారు. ఇట్లా ట్రాక్టర్లు వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు అన్నమాట. నిజంగా ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చాను. నేను మా అదృష్టానికి ఇంకా రూమ్ దొరికినందుకు మేము నిజంగా సంతోషించాలి. అతి కష్టంలో మాకు ఒక రూమ్ దొరికింది. ముందే బుక్ చేసుకున్నందుకు మాకు ఒక రూమ్ దొరికింది. ఇక్కడ ఓన్లీ 8 మాత్రమే రూమ్స్ ఉన్నట్టు నాకు ఇక్కడ వాళ్ళు చెప్పారనమాట. ఇక్కడ నిజంగా ఇంతమంది జనాలు వాళ్ళు అసలు నిజంగా ఎట్లా ఈ చలికి తట్టుకొని ఉంటున్నారు అంటే, ఇంత కష్టం ఉంటే వీళ్ళు ఇంత చలికి వచ్చి ఆ కష్టాలతో పోరాడుతున్నారు. వీళ్ళకి నిజంగా గ్రేట్. వీళ్ళకు ఈ జడల రామేశ్వర స్వామి అనుగ్రహం వీళ్ళకు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వీళ్ళ కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చిన్న పిల్లలు నిజంగా ఎత్తుకొని వస్తున్నారు. వాళ్ళు చిన్న పిల్లలు నడవలేక కొండపైకి నడుచుకుంటూ, ఇక్కడ కొండపైకి మళ్ళీ ఆటోల్లోంచి కాకుండా ఇక్కడ మెట్ల మార్గం కూడా ఉంది. ఇక్కడ మెట్ల మార్గం నుంచి కూడా రావచ్చు. వాళ్ళ బ్యాగులు చూడండి కొండపైకి, వాళ్ళ భారం అంటే ఇంకా బ్యాగులు వాళ్ళ మొత్తం అవన్నీ తీసుకొని వస్తున్నారు. నిజంగా ఇది ఒక మంచి ట్రిప్ మన తెలంగాణలో. మనకు ఏంటంటే అమావాస్య పున్నమి రోజు మీరు ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని కోరుతున్నాను. హర హర మహాదేవ్ శంభో శంకర, హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమో పార్వతే పతే నమః.